వసూలు చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇకపై బలవంతంగా అప్పు వసూలు చేసినా లేదంటే రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు 5 లక్షల జరిమానా కూడా విధిస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. సాధారణంగా అనేక మంది అప్పులు చేస్తుంటారు. అప్పు ఇచ్చిన వాళ్ళు వడ్డీలు వసూలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం వడ్డీ, చక్రవడ్డీ వేస్తూ బాధితులకు చుక్కలు చూపిస్తుంటారు. వాళ్ళ ఇళ్లను, స్థలాలను స్వాధీనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపై ఇలాంటి వారికి చెక్ పెట్టింది తమిళనాడు ప్రభుత్వం. రుణాల రికవరీ పేరుతో జరుగుతున్న బలవంతపు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును తమిళనాడు ప్రభుత్వం రూపొందించింది. దీనికి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు. ఈ పరిణామం రాష్ట్రంలో రుణగ్రహీతల హక్కుల పరిరక్షణ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగా పరిగణిస్తున్నారు. ఈ కొత్త రూల్ ప్రకారం బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిర్ణయించారు. ఈ చట్టాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసిన స్టాలిన్ సర్కార్ తుది ఆమోదం కోసం గవర్నర్ కు పంపగా ఆయన స్పందిస్తూ తన ఆమోద ముద్రను వేశారు. దీంతో అప్పు వసూలు కోసం రుణ సంస్థలు గతంలో మాదిరి బలవంతంగా వసూలు చేసే వీలుండదు. కొన్ని రుణ సంస్థలు తామిచ్చిన అప్పుల్ని తిరిగి వసూలు చేసుకునే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం, బలవంతంగా వసూలు చేసే క్రమంలో వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు వీలుగా ఏప్రిల్ 26న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసిన రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న 5 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు. బలవంతంగా అప్పులు వసూలు చేసిన వారి వసూల కారణంగా ఆత్మహత్యలకు ప్రేరేపించేలా వ్యవహరించిన బెయిల్ రాని విధంగా జైలు శిక్ష విధించేలా బిల్లును తయారు చేశారు. దీనికి అసెంబ్లీ ఆమోదం లభించడం, తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో ఇది కాస్త చట్టంగా మారింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, లోన్స్ ఇచ్చేవారు అవలంబిస్తున్న అనైతిక రికవరీ పద్ధతుల వల్ల అనేక మంది రుణగ్రహీతలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇది కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు సామాజిక శాంతికి భంగం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇలాంటి దోపిడీ పద్ధతుల నుంచి రక్షించేందుకు స్పష్టమైన చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఉదయనిధి స్టాలిన్ వివరించారు.